మీతో ఉండుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. మార్కు సువార్త 9వ అధ్యాయము 38వ వచనం నుండి 48వ వచనం వరకు. మార్కు సువార్త 9వ అధ్యాయము 38వ వచనం నుండి 48వ వచనం వరకు. అంతటా యోహాను యేసుతో, బోధకుడా, మనను అనుసరింపని ఒకడు నీ పేరట దయ్యములను ఆరాధులట మేము చూచి వారిని నిషేధించదమి అని పలికెను. అందుకు యేసు, మీరు అతనిని నిషేధింపవలదు. ఎలాగైనా నా పేరట అద్భుతములు చేయవాడు వెంటనే నన్ను గూర్చి దుష్ప్రచారము చేయజాలడు. మనకు విరోధి కానివాడు మన పక్షంలో ఉన్నవాడు. మేము క్రీస్తు సంబంధులుగా గుర్తించి, ఎవడు మీకు నా పేరట చెంబడు నీరు ఇచ్చునో వాడు తగిన ప్రతిఫలము తప్పక పొందును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని పలికారు. నన్ను విశ్వసించు ఈ చిన్నవారిలో ఏ ఒక్కడైనా పాపి యొక్కకు కారకుడొకట కంటే అట్టివాడు మెడకు తిరుగుడు రాయి కట్టబడి సముద్రములో పడతులైపడ్డ వానికి మేలు. నీ చెయ్యి నీకు పాపకారణమైనచో దానిని నరికి పారవేయము. నీ 2 చేతులతో నిత్య నరకాగ్నిలోకి పోవుట కంటే ఒక్క చేతితో నిత్య జీవము పొందుట మేలు. నీ కాలు నీకు పాపకారణమైనచో దానిని నరికి పారవేయము. 2 కాళ్ళతో నరకాగ్నిలోనికి పోవుట కంటే ఒక్క కాలుతో నిత్య జీవమున ప్రవేశించుట మేలు. నీ కన్ను నీకు పాపకారణమైనచో దానిని పెరికి పారవేయము. 2 కన్నులతో నీవు నరకాగ్నిలోనికి పోవుట కంటే ఒక కంటితో దేవుని రాజ్యమున ప్రవేశించుట మేలు. నరకలోకమున పురుగు చావదు, అగ్ని చల్లారదు. ఇది క్రీస్తు సువిశేషము. నరకలోకమున పురుగు చావదు, అగ్ని చల్లారదు. క్రైస్తలో 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 హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము సామాన్య 26వ ఆదివారాన్ని కొనియాడుతున్నాం. నేటి పట్టణాల ద్వారా ప్రభు మనందరికీ కూడా ఆహ్వానిస్తున్నాడు. మీలోని అసూయను తీసివేసుకోండి, మీకున్న అసూయ స్థానంలో ప్రేమ నింపుకోండి అని తెలియజేస్తున్నాడు. నేటి మొదటి పట్టణము సంఖ్యాకాండము నుండి చదువుకున్నాం. 11వ అధ్యాయము 25వ వచనం నుండి 29వ వచనం వరకు. ఈ పట్టణంలో యెహోషువ ప్రవచించే ఎల్దాదు మేధాలను చూసి అసూయపడి మోషేకు ఫిర్యాదు చేస్తున్నాడు. రెండవ పట్టణము యాకోబు గారు రాసిన లేఖ నుండి మనం చదువుకున్నాం. యాకోబు గారి లేఖ 5వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు చదువుకున్నాం. ఈ యాకోబు గారి లేఖలో యాకోబు గారు తెలియజేస్తున్నాడు, ముఖ్యంగా ధనవంతులకు హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. ఏ ధనవంతుడైతే అడ్డదారులో వెళ్ళి ధనాన్ని ఆర్జించాడో, ఏ ధనవంతుడైతే సేవకులతో పని చేయించుకుని వారికి తగిన వేతన ఇవ్వకుండా మోసం చేశాడో అటువంటి వారిని హెచ్చరిస్తున్నాడు. అలా మీరు మోసం చేసి సంపాదిస్తే మీకు అనర్థము అని తెలియజేస్తున్నాడు. నేడు సువిశేషము మార్కు గారు రాసిన సువార్తను తీసుకున్నాం. ఈ సువార్తలో యేసు ప్రభు యోహానును గద్దిస్తున్నాడు. నీవు అసూయపడవద్దు, నా పేరట అద్భుతాలు చేసే వారిని నీవు ఖండించవద్దు, దండించవద్దు. వారు కూడా చేయని, అద్భుతాలు చేసే శక్తి నీకే కాదు అందరికి కూడా అనుగ్రహించబడుతుంది అని ప్రభు నేటి సువార్తలో తెలియజేస్తున్నాడు. పూర్వము ఒక రాజు తన రాజ్యాన్ని పరిపాలిస్తున్న క్రమంలో తన యొక్క రాజ్యంలో అనేక మంది సేవకులు ఉన్నారు. తన ఇంట్లో తన సేవలు చేయడానికి 100 మంది సేవకులు ఉన్నారు. వారిలో 2 సేవకులు అంటే రాజు గారికి బాగా ఇష్టం.
ఒక కుమ్మరి కుండలు చేసేవాడు, తర్వాత రాజుగారి యొక్క బట్టలు ఉతికేవాడు. వీరిద్దరంటే రాజుగారికి ఇష్టం, ఎందుకంటే వారిద్దరూ బాగా పనిచేస్తున్నారు. రాజుగారికి నచ్చిన రీతిలో కుండలు తయారు చేస్తున్నాడు కుమ్మరి. రాజుగారికి నచ్చిన రీతిలో తన బట్టలో చాలా చక్కగా ఇస్త్రీ చేసి తీసుకుని తనకిస్తున్నాడు. ఒకరోజు రాజుగారి దగ్గరికి కుమ్మరి వెళ్ళాడు. కుమ్మరి వెళ్ళినప్పుడు రాజుగారు కుమ్మరితో మాట్లాడుతూ చాకలిని మెచ్చుకున్నాడు. నా బట్టలు ఉతికే చాకలి చాలా మంచివాడు, గొప్ప పనిమంతుడు, బాగా ఉతికి ఇస్త్రీ చేసి తీసుకొస్తున్నాడు, తెల్లగా ఉతికి తీసుకొస్తున్నాడు. ఆ బట్టలు వేసుకున్నప్పుడు నాకు ఎంతో సంతోషము అని మెచ్చుకున్నప్పుడు ఈ కుమ్మరి అసూయపడుతున్నాడు. రాజుగారు నన్ను మెచ్చుకోకుండా ఎక్కడో ఉన్న ఆ చాకలి మెచ్చుకుంటున్నాడు అని వాడి మీద దుష్ప్రచారం చేయాలని రాజు వద్ద చెబుతున్నాడు. వాడే చాకలండి, వాడు గొప్ప చాకలి అయితే నిరూపించుకోవాలండి. మీ దగ్గర ఉన్న నల్ల ఏనుగులో ఒక ఏనుగుని తెల్లగా ఉతికి తీసుకురావాలండి అని రాజుగారు చెప్తున్నాడు. మీ దగ్గర ఉన్న నల్ల ఏనుగుని ఉతికి తెల్లగా చేసి తీసుకురామని చెప్పండి అని కుమ్మరి రాజుగారితో చెప్తున్నాడు. ఈ మధ్య లేని మహారాజు ఏం చేస్తున్నాడు? చాకల్ని పిలిచాడు. నువ్వు నిజమైన చాకలైతే, మంచి చాకలైతే, గొప్ప చాకలైతే నిరూపించుకో. ఈ కుమ్మరి చెప్పినట్లు నా నల్ల ఏనుగు తీసుకెళ్లి ఉతికి దాన్ని తెల్లగా తయారు చేసి తీసుకురా అంటున్నాడు. చాకలి భయపడుతున్నాడు. ఇదేంటి, బట్టలైతే ఉతుకోవచ్చు, ఏనుగు అంత పెద్దగా ఉంటుంది, అంతేకాకుండా ఏనుగా నల్లగా ఉంటుంది, దాన్ని మరి ఉతకడం ఏంటి, దాన్ని తెల్లగా చేయటం ఏంటి, ఇది చాకలోడు చేసే పని కాదు, వీడు కుమ్మరి నన్ను ఇరిపిస్తున్నాడని చెప్పి భయపడుతున్నాడు. అది సాధ్యం కాని పని, అది కుదరదు అని తెలిసినా సరే భయపడుతున్నాడు. ఎందుకని రాజును వ్యతిరేకిస్తే తల్లిసేస్తాడు, మరణ శాస్త్రమే. అందుకని రాజా చెప్తూ, మహాప్రభు నీవన్నట్లే, నువ్వు చెప్పినట్లే, నువ్వు ఎలా చెప్తే అలా చేస్తా, నువ్వు చెప్పావు కదా, తప్పకుండా నేను వెళ్ళి ఉతికి నన్ను తెల్లగా చేస్తా. కాకపోతే నాది ఒక కోరిక, ఒక షరతు. నేను ఉతికేటప్పుడు ఒక ప్రొసీజర్ ఫాలో అవుతాను. బట్టలను కుండలో వేసి, నీళ్ళు వేసి, అందులో బట్టల సోడా వేసి ఉడకబెట్టి దానిని రాయి మీద బాగా బాది జాడిచ్చి పిండి ఆరేస్తాను. మరి ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వాలంటే నాకు ఒక కుండ కావాలి. నా దగ్గర పెద్ద కుండలు లేవు, నాకు నేను చిన్న చిన్న కుండలు, ఏనుగు పట్టే అంత కుండలు నాకు లేవు. కాబట్టి నాకు ఒక సప్లై చేయండి. ఎక్కడ కుమ్మరి ఉన్నాడు కదా, వాడు చెప్పండి, ఏనుగు పట్టే అంత కుండ, ఏనుగును ఉతికే అంత కుండను తయారు చేసి ఇస్తే తప్పకుండా నేను ఏనుగును ఉతికేస్తాను, తెల్లగా చేసి మీకు ఇచ్చేస్తాను అన్నాడు. కుమ్మరి భయపడుతున్నాడు. నేను చాకలిని ఎక్కిద్దామంటే వాడి నన్ను ఎరకాటంలో పెట్టేశాడు. ఇక నేను కుదరదంటే మాత్రం నా తల తీసేస్తాడు రాజుగారు, మరణ శాస్త్రమే అని భయపడి రాజుగారికి ఏం చెప్పాలో తెలియక మదనపడి, టెన్షన్ పడి, భయంతో వణుకుతూ, రాజా నీ చిత్తమే, నీవెలా చెప్తే అలా నేను చేస్తా, వెళ్ళి తయారు చేసుకొస్తాను. ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి కుమ్మరి ఎంతో కష్టపడ్డాడు, కుండలు చేస్తున్నాడు, చిన్న చిన్న కొండలు తయారు చేయగలుగుతున్నాడు. ఇంత కొండలు తయారు చేయగలుగుతున్నాడు కానీ అంత కొండ తయారు చేయలేకపోతున్నాడు. ఎంత తయారు చేసినా అది ఊరు కింద పడిపోతుంది. మట్టితో అంత పెద్ద కొండ తయారు చేయడం అది సాధ్యం కాదు. ఎంతో కష్టపడి ఎన్నో ఉపాయాలను గుర్తు చేసుకుని దాన్ని చివరికి పేద కొండ చేశాడు. దాన్ని ట్రాలీ మీద తీసుకొచ్చి రాజుగారి ముందు పెట్టాడు. రాజుగారు చాకల్ని పిలిపించాడు. నువ్వు కొండ కావాలనుకున్నావు కదా, ఏనుగును ఉతకడానికి పెద్ద కొండ కావాలనుకున్నావు, మరి కుమ్మరి తయారు చేసుకొచ్చాడు, ఉతుకు, నీ సత్తా ఏంటో చూపించు, నీ గొప్పతనం ఏంటో చూపించు అన్నప్పుడు చాకలి చెప్తున్నాడు, మీ బట్టలతో ఏనుగును తీసుకురండి అన్నాడు. బట్టలు ఏనుగును తీసుకొస్తున్నారు. ఏనుగును తీసుకొచ్చారు. ఏనుగు కొండ దగ్గరికి వచ్చింది, ఒక కాలు వేసింది, వెంటనే కొండ పగిలిపోయింది. రాజుగారు తిడుతున్నాడు, కుమ్మరిని చెబుతున్నాడు, ఇదే కుమ్మరి సరైన కుమ్మరు కాదు, ఏనుగును ఉతకాలని మంచి కొండ తయారు చేయమంటే ఈ ఓటికల కొండ తయారు చేశావు,
పాలు పెట్టగానే ఇరిగిపోయింది, మంచి కుండ తయారు చేసిరా అన్నాడు రాజు. వీడు మళ్ళా భయపడుతూ వణుకుతూ ఇంటికి వెళ్ళాడు. మళ్ళా కుండ వేసాడు, కుండ తీసుకొచ్చాడు. కుండ తయారు చేయగానే ఏలుగా అది పెట్టింది, మళ్ళా పగిలిపోయింది. మళ్ళా కూడా చేశాడు, మళ్ళా ఏలు గాలి పెట్టింది. ఎన్నిసార్లు వాడు కష్టపడి ఎంతో సమయాన్ని వెచ్చించి తయారు చేసి తీసుకొచ్చిన కుండలన్నీ పగిలిపోతున్నాయి. చివరికి రాజుగారు చెప్పాడు, నువ్వు ఓడిపోయావు, నిన్ను నిరూపించుకోలేకపోయావు, నీవు మంచి కుమ్మరవు కాదు, ఇప్పుడు నీకు మరణ శాస్త్రమే, నీ తల తీసేయడం జరుగుతుంది. భటుడు ఆజ్ఞాపించాడు, నేను తీసుకెళ్ళిపోయి ఈయన్ని చంపేశాడు. అప్పుడు ఏడుస్తూ గడగడలాడుతూ రాజుగారి కాళ్ళ మీద పడ్డాడు. అయ్యా, నేను తీసుకున్న గొంతులో నేనే పడ్డాను. వాడు మంచి చాకలే, వాడి మీద అసూయపడి నేను వాడు మంచివాడు కాదు అనడం వల్ల నాకు ఎంత అపాయమో చోటు చేసుకుంది, నా ప్రాణం మీదకి వచ్చింది, అసూయ అనర్థానికి దారి తీస్తుంది అని ఆళ్ళు పెట్టుకుని ఏడుస్తున్నాడు, క్షమాపణ కోరుకుంటున్నాడు. చివరికి రాజుగారు ఆ కుమ్మరిని క్షమిస్తున్నాడు. సహోదరి సహోదరులారా, అసూయ అనర్థానికి దారితీస్తుంది. అసూయ పాపానికి మరణను పురుగొల్పుతుంది. అసూయ ద్వేషానికి పురుగొల్పుతుంది. అసూయ మనలోని అశాంతిని రేపుతుంది, మనకున్న శాంతిని దూరం చేస్తుంది. అసూయ హత్య చేయడానికి ప్రేరేపిస్తుంది. అసూయ ద్వేషాన్ని పెంచుకోవడానికి పురుగొల్పుతుంది. ప్రియ సహోదరి సహోదర, మనం చూస్తున్నాం, పిల్లల్లో అసూయ చూస్తున్నాం. ఒక పాప హై స్కూల్ చదువుకునే పాప వచ్చి తెలియజేస్తుంది, స్వామి నేను స్కూల్లో క్లాస్ ఫస్ట్ వస్తున్నాను. అప్పుడప్పుడు ఇంకొక అమ్మాయి కూడా నాకంటే ఎక్కువ మార్కులు వస్తున్నాయి. నాకంటే ఎక్కువ మార్కులు వచ్చినప్పుడల్లా పిల్లలతో మాట్లాడుతూ మానేస్తున్నాడు. అప్పటి వరకు చక్కగా ప్లే గ్రౌండ్ ఆడుకున్నాం, ఒకే బెంచ్లో కూర్చొని చదువుకున్నాం, పక్క పక్కనే చదువుకున్నాం. ఆ పిల్లలకి మార్కులు వచ్చినప్పుడల్లా నేను భీష్మించి కూర్చుంటున్నాను, ఆ అమ్మాయి ఇంకా చూడట్లేదు అని చెప్తున్నాను. ఎందుకు? ఈ పిల్లకి ఏమి నష్టం వచ్చిందని కాదు, ఈ పిల్లకి ఏమి నష్టం రాలా. ఎందుకు అసూయపడుతుంది, ఎందుకు బాధపడుతుంది? పక్క పిల్ల ఎక్కువ మార్కులు సంపాదిస్తుందని. ఈ విధంగా మనం కూడా కొన్నిసార్లు పక్కడు బాగుపడ్డాడని మనము బాధపడుతూ ఉంటాం. వ్యాపార రంగంలో ఇదే పరిస్థితి, విద్యారంగంలో ఇదే పరిస్థితి, రాజకీయ రంగంలో ఇదే పరిస్థితి, ఉద్యోగస్తుల మధ్య కూడా ఇదే పరిస్థితి. ప్రిన్సిపల్ గారు ఒక టీచర్ పదాకి మెచ్చుకుంటే మిగతా వాళ్ళందరూ కూడా అసూయపడుతుంటారు. ఆ ప్రిన్సిపల్ గారికి ఏమైనా టీచర్లు, మేమందరం టీచర్లు కాదా, పదాగా ఆ టీచర్ని, ఆ సునీతానే కోరుతున్నారు, మా గురించి అసలు ఒక్క మాట కూడా చెప్పట్లేదు అని మిగిలిన టీచర్లు అందరూ కూడా అసూయ పడుతుంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది, అసూయ ఎముకల్లో పుట్టు కుళ్ళు లాంటిది అని తెలియజేస్తుంది. ఎముకల్లో కుళ్ళు పుడితే, ఎముకలు కుళ్ళిపోతే క్యాన్సర్ వస్తుంది, క్యాన్సర్ వస్తే మనిషి చచ్చిపోతాడు. అదే విధముగా ఈ అసూయ అన్ని దుర్గుణాలకు తల్లి లాంటిది. అసూయ అన్ని దుర్గుణాలకు తల్లి లాంటిది. అసూయ నుంచి పుట్టుకొస్తాయి స్వార్థము, అసూయ, ద్వేషము, పగ, ఇవన్నీ కూడా దీనిలో నుంచి పుట్టుకొస్తాయి. కాబట్టి అసూయను మందు వేసి చంపేసేయాలి. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి మొదటి పట్టణంలో కూడా ఈ విషయాన్ని చూస్తున్నాం. నేటి మొదటి పట్టణము సంఖ్యాకాండములను తీసుకున్నాం. సంఖ్యాకాండము 26వ వచనం చదువుకున్నాం. పై 70 మంది పెద్దలలో ఎల్దాదు, మేధాదు అని వారిద్దరూ శిబిరంలోనే ఉండిపోయేవి. వారు గుడారములకు వెళ్ళకున్నను ఆత్మ వారి మీదకి కూడా దిగివచ్చును. వారును వెంటనే ప్రవచనం పలికిరి. అప్పుడు ఒక యువకుడు మోషే వద్దకు పరిగెత్తు వచ్చి, శిబిరములందలి వారు కూడా ప్రవచనములు పలుకుచున్నారని అతనితో చెప్పెను. అప్పుడు బాల్యము నుండి మోషేతో ఉన్న యెహోషువ అసూయపడి చెప్తున్నాడు, వారిని ఆదేశించు, వారి ప్రవచనాలు పలకొద్దని తెలియచే అంటున్నాడు. కానీ మోషే ఖండిస్తున్నాడు, అలా అనవద్దు అంటున్నాడు. ఇక్కడ యెహోషువ అసూయపడుతున్నాడు. ఎవరు చూసి అసూయపడుతున్నాడు? ఎవరైతే దేవుని యొక్క ఆత్మను పొందుకున్నారో, ప్రవచనాలు పలుకుతున్నారో వారు చూసి అసూయపడుతున్నారు. వారు ఎక్కడున్నారు? మోషే దగ్గర లేరు.
మోషే చుట్టూ 70 మంది ఉన్నారు. ఆ 70 మందికి దేవుని యొక్క ఆత్మ అనుగ్రహింపబడింది. దేవుని యొక్క ఆత్మ వల్ల వాళ్ళందరూ కూడా ప్రవచనాలు చెప్తున్నారు. మోషే దగ్గర లేని ఒక ఇద్దరు ఎక్కడో శిబిరంలో ఉన్నారు, గ్రామంలో ఉన్నారు. అక్కడ ఉన్న వారు కూడా మరి ఆత్మను పొందుతున్నారు, ప్రవచనాలు పలుకుతున్నారు. అది తెలుసుకున్నాడు యెహోషువ. తెలుసుకుని చెబుతున్నాడు, నువ్వు ఆజ్ఞాపించు. వాళ్ళు మనతో లేరు కాబట్టి, దూరంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆత్మను పొందుకోకూడదు, వాళ్ళు ప్రవచనాలు చెప్పకూడదు, మనతో ఉన్న వాళ్ళు మాత్రమే ఆత్మను పొందుకోవాలి, ప్రవచనాలు చెప్పాలి అని అసూయతో పలుకుతున్నాడు. అని మోషే చెప్తున్నాడు, అనవద్దు, అది మంచి పద్ధతి కాదు, మంచి ఆలోచన కాదు. అందరూ ఆత్మను పొందుకొని అందరూ ప్రవచనాలు చెప్తే ఎంత బాగుంటుంది, ఎంత మనోహరంగా ఉంటుంది అని మోషే తెలియజేస్తున్నాడు. దేవుని యొక్క ఆత్మను అడ్డుకోలేము. మనం ఎంత గొప్పవాళ్ళైనా దేవుని యొక్క ఆత్మను అడ్డుకోవడానికి మన శక్తి సరిపోదు. దేవుని యొక్క వరాలను అడ్డుకోవడానికి మన శక్తి సరిపోదు. నా కుటుంబ సభ్యులు మాత్రమే ఆత్మను పొందుకోవాలి, నా బంధువులు నా బిడ్డలు మాత్రమే ఆత్మను పొందుకోవాలి, వాళ్ళు మాత్రమే వరాలు పొందుకోవాలి, మిగతా పొందుకోకూడదు అనుకుంటే సరిపోదు. దేవుడు అందరికీ తన వరాలను దయచేయగలడు. దేవుడు అందరికీ తన ఆత్మను దయచేయగలడు. మోషే మహానాయకుడు కాబట్టి తాను తెలియజేస్తున్నాడు, ఈ 70 మందే కాదు, ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా ఆత్మను పొందుకుని ఆధ్యాత్మిక నాయకులుగా ఉంటే ఎంత బాగుంటుంది, ఎంత మనోహరంగా ఉంటుంది అని తెలియజేస్తున్నాడు. సహోదరుల ఎవరెవరైతే మరి దేవుని సంబంధులుగా ఉంటారో, ఎవరైతే దేవునికి ఆమోదయోగ్యమైన జీవితాన్ని జీవిస్తుంటారో అటువంటి వారందరూ కూడా ఈ వరాలను పొందుకుంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, మనం అనుకోకూడదు దేవుడు మనం మాత్రమే దీవించాలి, పక్కోడిని దీవించకూడదు, మనం మాత్రమే అద్భుతాలు పొందుకోవాలి, మనం మాత్రమే ముందంజలో ఉండాలి, వాడు ముందంజలో ఉండకూడదు అనుకుంటే అది సరైన ప్రార్థన కాదు, అది సరైన మనస్తత్వం కాదు, అది క్రైస్తవ విధానం కాదు. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువార్తలో కూడా ఇటువంటి విషయాన్ని చూస్తున్నాం. నేటి సువార్తలో యోహాను ప్రభు వద్దకు వచ్చి తెలియజేస్తున్నాడు. ఏమంటున్నాడు? మేము ఒక వ్యక్తిని చూసాం, మేము సువార్త పరిచయకి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తిని చూసాం, ఆ వ్యక్తి నీ పేరట అద్భుతాలు చేస్తున్నాడు. వాడెవడో మనకు తెలియదు, నీ శిష్యుల్లో ఒకటి కాదు, మన చుట్టూ ఉన్నవాడు కాదు, మనల్ని ఎరిగినవాడు కాదు, మనం కూడా వాడిని ఎరగము. అయినా సరే నీ పేరు చెప్పుకున్నవాడు అద్భుతాలు చేస్తున్నాడు. అందుకని మేము ఖండించాం, మేము నిషేధించాం. నీవు మా పక్షాన లేవు కాబట్టి, మాతో లేవు కాబట్టి, ప్రభు శిష్యుల్లో ఒకడవు కాదు కాబట్టి నీవు అద్భుతాలు చేయడానికి నీకు అర్హత లేదు అని ఖండించాం అని యోహాను ప్రభుత్వం అన్నప్పుడు ప్రభు గర్జిస్తున్నాడు. యోహాను అన్నట్టు నా పేరట అద్భుతాలు చేసేవాడు నా గురించి దుష్ప్రచారం చేయలేడు, నాకు వ్యతిరేకంగా లేనివాడు, నా విరోధి కానివాడు నా పక్షంలో ఉండువాడే అని యోహానును గద్దిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ యోహాను అనుకున్నాడు, యేసు ప్రభు మా సొత్తు అనుకున్నాడు, పవిత్రాత్మ సర్వేశ్వరుడు మా సొత్తు అనుకున్నాడు. యేసు ప్రభు మాకు శక్తిని ఇచ్చాడు, అద్భుతాలు చేసే శక్తిని మాకు ఇచ్చాడు, పిశాచమును ప్రార్థనలో శక్తిని మాకు ఇచ్చాడు కాబట్టి మేము మాత్రమే పిశాచమును ప్రార్థనగలము, వీరెవరు కూడా ఇటువంటి అద్భుతాలు చేయకూడదు అని తాను స్వార్థబుద్ధితో ఆలోచించాడు, సంకుచిత మనస్తత్వంతో ఆలోచించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని గురించి ప్రకటించడానికి అందరూ అర్హులే, దేవుని గురించి బోధించడానికి, మరి దేవుని యొక్క వరాలు దిగిరావాలని ప్రార్థన చేయడానికి అందరూ అర్హులే. ఏ ఒక్కడు కూడా అనర్హుడు కాదు. ఎందుకంటే ఎవరెవరైతే క్రీస్తుని నమ్ముతారో వారందరూ కూడా అర్హులే. ఇక్కడ కావలసింది నమ్మకం, ప్రభు మీద నమ్మకం ఉండాలి, ప్రభు మీద ప్రేమ ఉండాలి. ఎవరైతే ఇటువంటి ప్రేమ నమ్మకము ప్రభు మీద వ్యక్తపరుస్తుంటారో అటువంటి వారందరూ కూడా ప్రభు గురించి ప్రచారం చేయొచ్చు. అటువంటి వారు అద్భుతాలు చేయడానికి అర్హులే. ప్రియ సహోదర సహోదరులారా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మనం చూస్తున్న బైబిల్ గ్రంథంలో చాలా సందర్భాల్లో చాలా మంది వ్యక్తులు అసూయకు లోనయ్యి అనర్థాలకు గురయ్యారు.
ఆదికాండంలో చూస్తున్నాం. ఆదికాండంలో అన్నదమ్ములు మధ్య మరి అసూయ చెలరేగటం వల్ల అన్నగారు తమ్ముడు చంపేశాడు. సాధారణంగా మన కుటుంబాల్లో పెద్దవాడు చిన్నవాడిని ప్రేమిస్తూ ఉంటాడు. ఇక్కడ చిన్నవాడిని అన్నగారు చంపేశాడు. ఏంటి కారణం అంటే అసూయ. ఆబేలు కైనుడు, కైనుడు పెద్దవాడు, ఆబేలు చిన్నవాడు. వారిద్దరూ దేవునికి అర్పణలు ఇచ్చారు. ఆబేలు అర్పణ దేవుడు స్వీకరించాడు, కైనుడి యొక్క అర్పణను దేవుడు స్వీకరించలేదు. ఆబేలు మంచి మనసుతో అర్పించాడు, సహృదయంతో అర్పించాడు. ఉన్న వాటిలో మేలుమైన వాటిని, ప్రశస్తమైన వాటిని దేవునికి సమర్పించాడు. కాబట్టి దేవుడు ఆబేలు యొక్క అర్పణను స్వీకరించాడు. అది తెలుసుకున్నాడు, కైనుడు తెలుసుకున్నాడు. నేను పెద్దవాడి యొక్క కానుకను దేవుడు స్వీకరించాలి. దేవుడు నా యొక్క అర్పణను తోసిపుచ్చాడు. నాకంటే తర్వాత నాకంటే చిన్నవాడి యొక్క అర్పణను దేవుడు స్వీకరించాడు అని కోపం పెంచుకున్నాడు. ఆ కోపంలోంచి ద్వేషం వచ్చింది, ద్వేషంలోంచి పగ పుట్టుకొచ్చింది. ఆ పగలోంచి హత్య చేయాలి అనేంత మనస్తత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. తమ్ముడిని కాపాడవలసిన వాడు తమ్ముడిని చంపేస్తున్నాడు. తమ్ముడిని తీసుకెళ్తున్నాడు, పొలం తీసుకెళ్తున్నాడు, తీసుకెళ్ళి అక్కడ కుట్టి చంపివేస్తున్నాడు. సహోదర ఇక్కడ దేవుడు ప్రశ్నిస్తున్నాడు, కైను కైను నీ తమ్ముడు ఎక్కడ? కైను కైను నీ తమ్ముడు ఎక్కడ? ఆబేలు యొక్క రక్తము మొరబెట్టుకున్నది, ఏం చేశావు అన్నప్పుడు చాలా గర్వంగా సమాధానం చెప్తున్నాడు. కైనుడు ఏమంటున్నాడు? నేను వాడికి ఏమైనా కాపలిగా ఉన్నానా? నేను వాడి కాపలి వాడిని కాదు. ఐఎమ్ నాట్ ద కీపర్ ఆఫ్ మై బ్రదర్ అని తెలియజేస్తున్నాడు. వాడికి నాకు సంబంధం లేదు, వాడి గురించి పట్టించుకోవసరం లేదు, వాడికి కావలిగా ఉండేవాడిని కాదు అని తెలియజేస్తున్నాడు. కానీ వాస్తవానికి మనము మన తోటి సోదరులకు కాపలా కాసేవారమే. ఆ బాధ్యత మనకుంది. We have responsibility of safeguarding our brothers and sisters. మన చుట్టూ ఉన్న వారిని పరిరక్షించే బాధ్యత మనకున్నది. అటువంటి సోషల్ రెస్పాన్సిబిలిటీ మనకున్నది. మన కుటుంబంలో ఉన్న బంధువులే కాకుండా, కుటుంబ సభ్యులే కాకుండా, మన చుట్టూ ఉన్న వారిని ఆధ్యాత్మికంగా పరిరక్షించే బాధ్యత, ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునే బాధ్యత, ఇటువంటి సామాజిక బాధ్యత, సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్రతి ఒక్కరూ కలిగి ఉన్నారు అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. సహోదర ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యాకోబుకి ఇద్దరు భార్యలు ఉన్నారు. ఒక భార్య రాహేలు, రెండవ భార్య లేయా. ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు. రాహేలు ప్రేమించాడు, కానీ లేయాను కూడా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. లేయా ద్వారా పిల్లలు కన్నాడు. రాహేలు అసూయపడింది, నాకు పిల్లలు పట్టట్లేదు అని లేయాను చూసి ఎంతో అసూయపడింది. లేక లేక కుమారులు పుట్టారు, యోసేపు, బెంజమిన్. మరి యోసేపును చూసి అన్నదమ్ములందరూ కూడా అసూయపడ్డారు. అసూయపడి ఏం చేస్తున్నారు? చివరికి తను చంపేయడానికి కుట్ర చేశారు. ఎందుకని? అన్నలు తమ్ముడిని ప్రేమించుకున్నారు, తమ్ముడి మీద ద్వేషం పెంచుకున్నారు. ఎందుకు ద్వేషం పెంచుకున్నారు? నాన్న వాడిని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, వాడొక్కడైనా కొడుకు, మన కొడుకులు కాదా, వాడికి మంచి బట్టలు కుట్టిస్తున్నాడు, వాడికి మంచి తిండి దాసి పెడుతున్నాడు వాడికి అని అన్నలందరూ కూడా ద్వేషం పెంచుకున్నారు. ఈ కోపము ద్వేషంగా మారింది, ద్వేషము పగగా మారింది. ఈ పగ అతన్ని తుదముట్టించాలని, తనను చంపివేయాలని పగగా దారితీస్తుంది. అడవిలో యోసేపు ఒంటరిగా అన్నను చూడడానికి వచ్చినప్పుడు వారందరూ కూడా చంపాలని కుట్ర చేశారు. చివరికి నీళ్ళేని బావిలో పడేశారు, వర్తకులకు అమ్మివేయటం జరిగింది. తర్వాత దేవుడు యోసేపును దీవించాడు. యోసేపు ద్వారా తన అన్నను కూడా దీవించడం మనం చూస్తున్నాం. ఈ సహోదర మన సమాజంలో కూడా చూస్తున్న అన్నదమ్ముల మధ్య, ముఖ్యంగా ఆస్తి పంపకాల విషయంలో అన్నదమ్ములు ఏ విధంగా గొడవపడుతున్నారు. పెళ్ళయ్యే వరకు బాగానే ఉంటుంది, ఎక్కువ శాతం. పెళ్ళైన తర్వాత అన్నకి ఎక్కువ ఆస్తి వెళ్ళిపోయింది, తమ్ముడుగా నాకు తక్కువ ఆస్తి ఇచ్చారు అని
అక్క చెల్లెల మధ్య అసూయను చూస్తున్నాం, తోడు కోడల మధ్య అసూయను చూస్తున్నాం. నీ తమ్ముడు భార్య బంగారం గొలుసు వేసుకుంటుంది, నాకు బంగారం గొలుసు లేదు, నువ్వు కొంటావా చేస్తావా అనే తోడు కోడలు లేకపోలేదు. ప్రియ సహోదరి సహోదరుల, ఇక్కడ మనము అసూయ స్థానంలో ప్రేమను నింపుకోవాలి అనే విషయాన్ని ప్రభు నేటి పట్టణాల ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుల, దావీదు మీద సౌలు కూడా అసూయపడ్డాడు. సౌలు రాజు యుద్ధంలో 1000 మందిని చంపితే దావీదు 10,000 మందిని చంపాడని తన రాజ్యంలో ఉన్న వారందరూ కూడా పాటలు పాడుకుంటున్నారు. అమ్మాయిలందరూ కూడా డ్యాన్స్ వేసుకుంటే పొగుడుతూ పెడుతుంటే సౌలు అసూయపడ్డాడు. వారు నన్ను పొగడాలి, నాకంటే దావీదును కొడుతున్నారు, దావీదు యుద్ధంలో 10,000 మందిని చంపాడు, నాకంటే ఎక్కువ మంది చంపాడు అని దావీదుని వారు గొప్పగా పొగుడుతున్నారు అని దావీదును చంపడానికి ఒక ఈటు తీసుకుని ఇసిరితే దావీదు తప్పించుకుని పారిపోయాడు. ప్రియ సహోదరి సహోదరుల, చూడండి, అసూయ వల్ల తన యొక్క మనస్సు ఏ విధంగా మారిపోతుందో. పాపం చేయడానికి అసూయ పురుగొల్పుతుంది. ఈ అసూయ మరి ద్వేషాన్ని పురుగొల్పుతుంది. మర్డర్ చేయడానికి కూడా ఈ అసూయ మనిషిని పురుగొల్పే మరి ఒక కారకము. అందుకని ఈ అసూయ సకల దుర్గుణాలకు తల్లి లాంటిదని బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది. కానీ శీలాక్తం యేసు జ్ఞాన గ్రంథంలో జ్ఞాన గ్రంథకర్త అంటున్నాడు, ఏమంటున్నాడు? ఈ అసూయ నీ ఆయుష్ను తగ్గించేస్తుంది. ఈ అసూయ వల్ల నీకు ఎటువంటి ఉపయోగం లేదు. దానివల్ల నీ మనశ్శాంతి పోతుంది, నీ నెమ్మది పోతుంది, నీకు శాంతి దూరం అవుతుంది. అందుచేత అసూయను తీసివేసుకో, నీ ఆయుష్ను తగ్గించేస్తుంది అంటున్నాడు. శీలాక్తం యేసు జ్ఞాన గ్రంథం తీసుకోండి, 30వ అధ్యాయము 24వ వచనం. విచారం వలన విచారం వలన ప్రాయం రాకముందే ముసలివాడైపోతాడు. అసూయ కోపము ఆయుష్ను తగ్గించును. అసూయ కోపము మనిషి యొక్క ఆయుష్ను, లైఫ్ స్పాన్ తగ్గించేస్తుంది. మనం 80 సంవత్సరాలు జీవించగలిగే సత్తా మనకున్నప్పుడు ఆ ఆయుర్కాలాన్ని తగ్గించేస్తుంది. ఎందుకని? ఆ విచారం వల్ల, ఆ కృంగిని మనసు వల్ల, ఇతరులను చూసి నేను ఎప్పుడు ఉంటానో, నేను ఆడంత ఎప్పుడు ఎదుగుతానో, నా బిడ్డలంతా అంత ఎప్పుడు ఎదుగుతారు అని ఎప్పుడు కూడా కృంగిని మనసుతో ఉండటం వల్ల మనిషి ఆరోగ్యం పాడవుతుంది. అది సత్యమే ప్రియ సహోదరి సహోదరుల. తర్వాత జ్ఞాన గ్రంథకర్త మరో గొప్ప వాక్యాలు చెప్తున్నాడు. ఏమంటే, దుష్టుడి యొక్క ఎదుగుదలను చూసి అసూయపడదు, దానివల్ల వాడికి ఉపయోగం ఉండదు, వాడిని చూసి అసూయపడడం వల్ల నీకు కూడా ఉపయోగం ఉండదు అని మరి ఈ శీలాకు గొప్పగా చెప్తున్నాడు. ఆ వాక్యాన్ని కూడా ఒకసారి మనం చదువుకుందాం. 9వ అధ్యాయం 11వ వచనం. శీలాకు యేసు జ్ఞాన గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం. ఆపి విజయమును గాంచి అసూయ చెందవలదు, దానికి ఎట్టి వినాశనము దాపరించునో నీకు తెలియదు అంటున్నాడు. చాలా గొప్ప విషయం, మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఎంతో విజ్ఞానపు వాక్యని. ఆపి పాపాత్ముని యొక్క విజయాన్ని చూసి నీవు అసూయపడవద్దు. వాడు అడ్డదారిలో వెళ్ళి మరి విజయాన్ని సాధిస్తున్నాడు, దొంగతనం చేసి వాడు ధనవంతుడైపోతున్నాడు అని చూసి నీవు వాడిని చూసి అసూయపడి వాడి మార్గంలో వెళ్ళదు. కొంతమంది ఆలోచన కోటీశ్వర్లు అయిపోతున్నారు, ఆలోచన బెంచకాల్లో తిరుగుతూ ఉంటారు. కొంతమంది ఏంటో నీ చిట్కా, నీ రహస్యం అంటే వాళ్ళు ఏ విధంగా అడ్డదారిలో వెళ్ళి డబ్బులు సంపాదించారు అని తెలియజేస్తూ ఉంటారు. వారి మార్గంలోనే కొంతమంది పయనించి మరి ధనికులు కావాలనే ప్రయత్నం చేస్తుంటారు. చెప్తున్నాడు, ఈ పాపి, ఈ దుష్టుని యొక్క మార్గంలో నువ్వు వెళ్ళి విజయాన్ని సాధించాలని నీవు అనుకోవద్దు. కొన్నిసార్లు కొంతమంది అలవాట్లను చూసి, కొంతమంది యొక్క జీవిత విధానం చూసి అనుకరించాలనుకుంటాం. మంచి వారిని అనుకరించాలి, కష్టపడి పైకొచ్చిన వారిని అనుకరించాలి, మంచి వ్యక్తిత్వం ఉన్న వారిని అనుకరిస్తే మనకు మేలు జరుగుతుంది. జ్ఞానగ్రంథకర్త అంటున్నాడు, వాడు ఎలాగో దుష్టుడు, ఆ దుష్టుడి యొక్క జీవితాన్ని అనుసరించి నీవు పైకి రావాలనుకుంటే అది వాడికి ఉపయోగపడదు, వాడిని అనుసరించే నీకు కూడా
ఉపయోగపడదు. ఈ అసూయకు మందు ఏంటి? ఏ వైద్యుడు మనకు మందిస్తాడు? ఏ హాస్పిటల్కి వెళ్తే మనకు మందు దొరుకుతుంది? ఏ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్తే మనకు మందు దొరుకుతుంది? ఏ అపోలో హాస్పిటల్కి వెళ్తే ఈ మందు దొరుకుతుంది? మన భారతదేశంలోని హాస్పిటల్లో ఎక్కడైనా అసూయకు మందు దొరుకుతుందా? ప్రపంచంలో ఉన్న ప్రఖ్యాతిగాంచిన హాస్పిటల్లో ఈ అసూయకు మందు దొరుకుతుందా అంటే ఎక్కడ కూడా దొరకదు. అసూయకు మందు లేదు. మరి ఎలా? అసూయ నుండి బయటపడటం ఎలా? మనలో ఉన్న అసూయను తీసివేసుకోవటం ఎలా? ఎందుకంటే ఇది అన్ని పాపాలకు తల్లి లాంటిది, అన్ని దుర్గుణాలకు ఇది తల్లి లాంటిది. కాబట్టి దీన్ని తీసేసుకోవాలి. దీన్ని ఎలా తీసేసుకోవాలి అంటే సహోదర ప్రేమ కలిగి జీవించడం వల్ల. సహోదర ప్రేమ కలిగి జీవించినప్పుడే అసూయ నశిస్తుంది. నీ చుట్టూ ఉన్న వారిని నీ సొంత వారిగా పరిగణించినప్పుడు, నీ చుట్టూ ఉన్న వారిని నీ అన్నదమ్ములుగా పరిగణించినప్పుడు, నీ చుట్టూ ఉన్న వారిని అక్కచెల్లెలుగా పరిగణించినప్పుడు మాత్రమే నీలో ఉన్న అసూయ చచ్చిపోతుంది. ఒక ఇద్దరు యువకులు కాలేజ్ హాస్టల్లో చదువుకుంటున్నారు. వారిద్దరు కూడా స్నేహితులు. ఈ ఇద్దరు బాగా చదువుకుంటారు. మొదటి వాడు దేవాలయం వెళ్ళడు, కానీ రెండో వాడు దేవాలయం వెళ్తుంటాడు. మొదటి వాడు దేవాలయం వెళ్ళకుండా వాడు కూర్చొని చదువుతూ ఉంటాడు, బట్టి పడుతూ ఉంటాడు, ఎక్కువ మార్కులు సంపాదించడానికి ప్రయత్నం చేస్తుంటాడు. కానీ రెండో వాడు వాడు గుడికెళ్ళి కూడా ఎక్కువ మార్కులు సంపాదిస్తున్నాడు. మొదటి వాడు ఆటలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటాడు, చదువుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటాడు. కానీ మొదటి వాడికంటే రెండవ వాడు చదువులో ముందంజ ఉన్నాడు, బాగా మంచి మార్కులు తెచ్చుకున్నాడు, మంచి పేరు తెచ్చుకున్నాడు. అప్పుడు మొదటి వాడు రెండవ వాడిని అడుగుతున్నాడు, ఏరా నీ రహస్యం ఏంటి? నేను ఎంతో కష్టపడి చదువుతున్నా, నీవు టైం వేస్ట్ చేసుకున్నావు, నేను గుడికి వెళ్ళి టైం వేస్ట్ చేసుకున్నావు, నువ్వు గుడికి వెళ్ళిన టైంలో కూడా నేను ఒక లెసన్ని బైహార్ట్ చేసేస్తున్నాను, ఏంటి అన్నప్పుడు తాను అంటున్నాడు, రెండో వాడు అంటున్నాడు, నేను గుడికి వెళ్ళడం వల్ల కొన్ని పోగొట్టుకుంటున్నాను అన్నాడు. గుడికి వెళ్ళడం వల్ల పోగొట్టుకుంటే నువ్వేంటికి వెళ్ళేది గుడికి అని మొదటి వాడు అన్నాడు. నేను చెప్తా, గుడికి వెళ్ళడం వల్ల నేను ఏం పోగొట్టుకుంటున్నాను అని రెండో వాడు మొదటి వాడితో చెప్తున్నాడు. ఏం పోగొట్టుకుంటున్నాడు? నేను గుడికి వెళ్ళడం వల్ల పగను పోగొట్టుకుంటున్నాను, నేను గుడికి వెళ్ళి ప్రార్థన చేయడం వల్ల నాలో ఉన్న స్వార్థాన్ని పోగొట్టుకుంటున్నా, నేను గుడికి వెళ్ళి ప్రార్థన చేయడం వల్ల నాలో అసూయలో పోగొట్టుకుంటున్నా, గుడికి వెళ్ళి ప్రార్థన చేయడం వల్ల నాలో ఉన్న చుప్పనాది గుణాన్ని పోగొట్టుకుంటున్నా అని తెలియజేసినప్పుడు వీడు అసూయపడ్డాడు. అందుకని అనమాట వీడు ఇంత మంచిగా పేరు తెచ్చుకుంటున్నాడు. క్లాసులలో లెక్చరర్స్ అందరూ కూడా వాడిని ప్రేమిస్తున్నారు, వాడి పేరే చెప్తున్నారు, వాడు ప్రేమ పొందుతున్నాడు, అసూయ పడుతున్నాడు. ఈ అసూయ మంచిది, ఇది బాగు చేసే అసూయ. కానీ మనకున్న అసూయ మాత్రం బాగు చేసే అసూయ కాదు, మన పాడు చేసే అసూయ. మనం పాడు చేసి ఏ నెగిటివ్ అసూయ, నెగిటివ్ జలసీని మనం తీసివేసి ఇటువంటి మంచివాడిని చూసి ప్రేరణ తెచ్చుకునే అసూయను మనం పొందుకోవడానికి ప్రయత్నించేద్దాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున